కలియుగంలో 950 సంవత్సరాల తరువాత కేరళలోని బిల్వమంగళ స్వామియార్ అనే భక్తుడు నివసించేవాడు. విష్ణువును చూసే అవకాశం పొందడానికి పూజలు ధ్యానాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆకర్షణీయమైన అందమైన కుర్రాడు తన ఇంటికి వెళ్ళాడు. స్వామియార్ బాలుడి వైపు ఆకర్షితుడయ్యాడు. స్వామియార్ ఆ బాలుడిని చూసి ఆకర్షితుడయ్యాడు మరియు బాలుడిని తన ఇంటి వద్దే శాశ్వతంగా ఉండమని కోరాడు. బాలుడు అతనితో ఉండడానికి అంగీకరించాడు. కానీ ఒక షరతు ప్రకారం, మీరు నన్ను గౌరవించని రోజు నేను అనంతకాడు అనే ప్రదేశానికి వెళ్ళిపోతాను అనే షరతును విధించి స్వామియార్ ఆ షరతును అంగీకరించిన తరువాత ఆ కుర్రాడు ఆ ఇంటి వద్దనే ఉన్నాడు. తన కొంటె ప్రవర్తనతో ప్రతిరోజు స్వామియార్ని అసహ్యించుకునేలా చేసేవాడు ఆ కుర్రవాడు. ఒకరోజు స్వామియార్ పూజలు చేస్తున్నప్పుడు బాలుడు విష్ణువు విగ్రహంతో ఆడుకోవడం చూసి స్వామియార్ ఆ బాలుడిని హెచ్చరించాడు. మరియు వెంటనే ఆ బాలుడు ఇంటి నుంచి బయలుదేరి అనంతకాడుకు చేరుకున్నాడు. ఆ బాలుడిని వెతుక్కుంటూ అనంతకాడుకు చేరుకున్న స్వామియార్ చూస్తుండగానే ఆ బాలుడు ఒక చెట్టులోకి ప్రవేశించాడు. ఎత్తులో విస్తీర్ణమైన చెట్టుగా మారి కిందకు పడింది మరియు అది ఖగోళ పాము అయిన అనంతుడిపై పడుకున్న విష్ణువు విగ్రహంగా మారింది. అప్పుడు స్వామియార్ గ్రహించాడు ఆ బాలుడే విష్ణువు అని. తను నిత్యం కొలుచుకునే విధంగా ఒక చిన్న నిష్పత్తిలో కుదించమని భగవంతుని అభ్యర్థించగా వెనువెంటనే ఆ భగవంతుడు 18 అడుగుల ఎత్తులో విగ్రహ రూపాన్ని దాల్చాడు. స్వామియార్ అప్పటి పాలనలో ఉన్న రాజు సహాయంతో ఆ విగ్రహం కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. అదే ఇప్పటి అనంత పద్మనాభ ఆలయం. అనంత పద్మనాభ స్వామి పేరు విన్న వెంటనే మనం విష్ణువుని గుర్తుపట్టలేము, కానీ ఆ ఆలయం లోపల దాచి ఉంచిన లక్షల కోట్ల సంపదను మాత్రం గుర్తుపడతాం. అనంత పద్మనాభ స్వామి నిధి గురించి ఉన్న రహస్యాన్ని వెల్లడిద్దాం మరియు ఈ ఆలయంలో ఉన్న 2 ప్రత్యేక లక్షణాలను కూడా తెలుసుకుందాం.